నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు, సంపాదించుకున్నారు. ఎందుకనంటే ఆయన తీసుకునే నిర్ణయాలు గాని, ఇటు పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి గాని, అలాగే పార్టీకి సంబంధించి గాని, ఎవరిని కూడా నొప్పించకుండా, బాధించకుండా ప్రతి వర్గాన్ని ఆయన కలుపుకొని ముందుకు వెళ్ళే విధానం ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్‌గా మారింది. కాకినాడ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉప్పాడ, అలాగే కొత్తపల్లి ఈ కొన్ని మండలాలకు సంబంధించినటువంటి రైతులు సుమారుగా 1500 మంది వారు స్వచ్ఛందంగా ఆ సెజ్‌కు భూములిచ్చి దాదాపుగా 2 దశాబ్దాల నుంచి ఆ భూముల కోసం ఎంతో పోరాటాన్ని, ఉద్యమాన్ని చేస్తున్నారు. మా భూములు మాకివ్వండి. ఇక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేదు కాబట్టి మాకు చెందేలా మీరు మాకు ఫేవర్ చేయండి అని. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు. కానీ వారి సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. దీనికి సంబంధించి ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కొంతమంది రైతులు కలిశారు. కలిసి తమ బాధను, గోడును విన్నవించుకున్నారు. అయ్యా, మేము మా భూములు ఈ సెజకిచ్చి మేము చాలా నష్టపోయాం. దానికి సంబంధించి నష్టపరిహారం విషయంలో కానీ ఏ విషయంలో కూడా మాకు సంతృప్తి లేదు. ఆ భూములు మాకిస్తే మేము దాన్ని సాగు చేసుకోవడమా లేదా అమ్ముకోవడమా ఏదో ఒకటి చేస్తాం. మీరు చొరవ తీసుకోవాలి అని చెప్పి దానికి సంబంధించి ఒక రకమైనటువంటి విన్నపాన్ని, ప్రతిపాదన, వినతి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ముందుంచారు. దీనికి సంబంధించి వెంటనే ఆ పర్యటన ముగించుకున్న తర్వాత రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన చర్చించారు. ఈ సమస్యను ఎలా అయినా సరే మనం పరిష్కరించాలి. రైతుల అభ్యున్నతి, అలాగే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ముందుండాలి అని చెప్పి దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ప్రభుత్వం వారి విషయంలో తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దానికి పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఆయనకు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కు వారిద్దరి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఎందుకనంటే ఒక రైతు పడేటువంటి కష్టం ఇంత అంత కాదు. అన్నదాత సుఖీభవ అన్నారు. మరి అటువంటి రైతన్న ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోవడం, అలాగే ప్రభుత్వాల నుంచి సరైనటువంటి ప్రోత్సాహం ఉండకపోవటం, ఇవన్నీ కూడా వారిని కలిచివేస్తుంది. ఇటువంటి సందర్భంలో ఎంతోమంది రైతులు తమ ప్రాణాలను బలి తీసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో రైతన్న పడుతున్నటువంటి ఆవేదన, వారి నరకయాతన మనకు తెలుసు. మరి ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అభినందనీయం. ఎందుకనంటే ఇక్కడ ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసింది అని చెప్పడం మా బాధ్యత. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది ఒక ప్రముఖమైనది, ఒక పిల్లర్, కీలకమైనటువంటి విభాగం మీడియా. ఎవరైనా సరే మంచి చేస్తే మంచి చేశారని, చెడు చేస్తే చెడు చేశారని చెప్పగలగాలి. అదే అసలైన సిసలైన జర్నలిజం, పెన్ పవర్. మరి ఇటువంటి సందర్భంలో కూటమిలో ఉన్నటువంటి నేతలు ఎవరైనా తప్పు చేస్తే అదిగో ఆ నాయకుడు తప్పు చేశాడు, ఈ అధికారి ఈ అవినీతి చేశాడు అని చెప్పడమే మా అభిమతం. దానికి సంబంధించి ముఖ్యంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎన్నో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి నిజంగా ఆ యొక్క ప్రాంతంలో కాకినాడ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏదైతే సెజ్ ఉందో దానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం, అక్కడ రైతులు పడుతున్నటువంటి ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి తరపున, వారి పక్షాన నిలబడి న్యాయం చేశారనే చెప్పాలి.
మీరే మా దేవుడయ్యా అని ప్రతి ఇంట్లో ఎవరైతే లాభం పొందినటువంటి రైతు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల్లో ఆయన్ను దేవుళ్ళ పూజిస్తున్నారు. ఎందుకనంటే దాదాపుగా 2 దశాబ్దాలు 20 ఏళ్లగా సెజ్లను ప్రతిపాదించింది, తీసుకొచ్చింది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి ఆర్థిక మండలి, ఆర్థికపరమైనటువంటి అంశాలకు అక్కడ ఒక ఏదో ఒక సంస్థను ఏర్పాటు చేయటం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండే విధంగా అక్కడ వాతావరణం మనం కల్పించాలి, అన్నీ కూడా సమకూర్చాలి అనే ఉద్దేశంతో మంచిదే. కానీ దాని పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, మాకు న్యాయం చేయండి మహాప్రభు అని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు, పాలకుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఎవరు కూడా న్యాయం చేసినటువంటి సందర్భం లేదు. ఇలాంటి క్రమంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే సమస్య వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరిగారు, తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరిగారు. కానీ అప్పుడు న్యాయం జరగల. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, ఆయన్ని సానుకూలంగా స్పందించారు. దానికి సంబంధించి ఆ మండలాల రైతులకు న్యాయం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా నెంబర్ 1 న్యూస్ తరపున పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా ఎవరైనా ఎలాంటి కష్టంలో ఉన్నటువంటి వారు ఉంటే వారిని వెంటనే హక్కున చేర్చుకొని వారి పక్షాన నిలబడటం, వారికి సహాయం చేయటం, మానవతా దృక్పథంతో ఆలోచించడం పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. అలానే మిగిలిన వారు చేయట్లేదా అంటే చేస్తున్నారు. కానీ మనకు వెంటనే సత్వరమే, తక్షణమే మనకు న్యాయం జరగాలి అంటే మనకు పవన్ కళ్యాణే దిక్కు అన్నట్లుగా మారిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అవి. రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంపాదించుకున్నారు. అటువంటి నాయకుడు ప్రతి రాష్ట్రంలో ఉండాలి. పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కానీ, పార్టీలో ఉన్నటువంటి విధి విధానాలు కానీ ఎక్కడా కూడా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. మొత్తానికైతే కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి రైతుల భూములను మళ్ళీ స్టాంపు డ్యూటీ కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవి లేకుండా తిరిగి వారికి అప్పగించాలి అనే ఒక నిర్ణయం. ఎందుకంటే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ అంటే దానికే లక్షల్లో అవుతుంది. మళ్ళీ అవేమీ లేకుండా వెంటనే ఇమీడియట్గా ఎవరి భూములైతే ఉన్నాయో వారికి చెందేలా అక్కడ ఆదేశాలు జారీ చేయటం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది. మిగిలిన ఏ నాయకుడు చేయలేనటువంటి పనిని ఆయన చొరవ తీసుకున్నారు. దగ్గరుండి స్వయంగా వారిని మాట్లాడి వారితో వారి బాధలను అర్థం చేసుకొని ఆయన ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం చాలా శుభపరిణామం అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.